అవతల ఇంటర్వ్యూ టైం అవుతోంది. ఉండవే, నడుం పట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఏయ్, చేసిన ఎక్సర్సైజ్ చాలే. కమ్ ఆన్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. న్యూ ఫిగర్ న్యూ ఫిగర్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ప్రియా 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 ప్రియా, లోపల ఎవరితో మొగ్గ వినపడుతోంది. చూస్తే ఎవరు కనపడటం లేదు. నాకేంటో భయంగా ఉంది. బయట నుంచి ఎవరన్నా చూస్తున్నారేమో. న్యూ ఫిగర్ బ్యూటిఫుల్. మగాడా? ఓయ్ సుయా, ఎవడ్రా అక్కడ? ఎవడ్రా సుయాగాడు? ఎవడ్రా అది? ఎవడ్రా? హాయ్. ఓ, ఈ సుయాగాడా? హాయ్ హాయ్. న్యూ ఫిగర్. వీడు మనవాడేలే. 36, 25, 52, 36, 25, 52. ఏరా 52నా? కళ్ళు కనపడలేదా? 39 రా. సారీ, ఫుల్ గా చూడలేదు. ఇదేమిటే ఇలా కొలత చెప్పేస్తుంది చిలుక? ఎవడైనా టైలర్ పెంచుకుంటున్నాడా? టైలర్ కాదే, ఎదురుగా ఉన్న టీ స్టాల్ పోర్షన్ లో సూర్య అని ఒక చద్దన్నం కేసున్నాడు. అతన్ని ఈ చిలుక పెంచుకుంటోంది. సూర్య సూర్య, న్యూ ఫిగర్ న్యూ ఫిగర్. 36, 25, 39. 36, 25, 39. చిన్నరమై, ఎప్పుడు చూసిన ఆడవాళ్ళ గొడవ. నీకు పెళ్లి చేద్దామని. నీకు నాకు ఇక్కడ ఉండటానికే ప్రాబ్లం, మళ్ళీ పెళ్లి ఒకట? పెళ్ళైతే నీ దశ మారుతుంది. మాట చెప్తా దానికి తిడుతున్నావు. అసలు అసలు బుర్రలో 100 వంతు బుర్ర ఉంటే మహారాజులా బతికేద్దు. ఏదో పెద్ద ఊడుపుడు చేద్దామని ఈ ఊరొచ్చు. నా సగం పాకలో ఉంటున్నా, అద్దె కట్టడానికే కష్టపడిపోతున్నావు. ఏటి ఉద్ధరించినావు? కష్టపడి ఆట నడుపుతున్నావు, రోజుకి 50 సంపాదిస్తున్నావు. 40 అద్దె కడుతున్నావు. ఓ సన్నాసి, అద్దె ఆటో తిప్పుకోవడానికి గొప్ప కాదురా. తిప్పే ఆటో అయినా, కట్టుకున్న పెళ్ళమైనా, కాల్చే సిగరెట్ అయినా సొంతమే ఉండాలిరా. అద్భుత గంటకాలం పొందుతారా సన్నాసి? ఇదిగో చూడు, ఇవాళ్లే మనం చీటీ కట్టిన 10,000 మన చేతికి వస్తున్నాయి. దాంతో కొత్త ఆటో కొంటాం, దాని తర్వాత ఓ చిన్న కారు కొంటాం, ఆ కారు తర్వాత ఓ వ్యాన్ కొంటాం, దాని వెనకాలే ఓ ట్రక్ కడతాం. అందులోనే మన కాపురం. విశాలం కూడా ఇందులో ముంచుకో. ఆ తక్కువలోనే టీ కుట్టెట్టుకుంటా. పెడతావా? అప్పరంగా వస్తే శ్మశానంలో కూడా టీ కొట్టు పెడతావు. ఈ రోడ్ రోలర్ ని సెంటర్ చేసి టీ కొట్టు పెట్టినందుకు ఎప్పుడో నువ్వు బొక్కలో ఉండాలి, కానీ నేను కాసుకొస్తున్నాను. అప్పుడు గవర్నమెంట్ దీనికోసం ఆరా తీస్తే చీమలు తినేశాయని నేను నమ్మించాను. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ దీనికోసం ఆరా తీస్తే ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి ఆ గవర్నమెంట్ ని పడగొట్టించేశాను. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని పాత ఇనుము కింద కొంటామంటున్నారు. కానీ ఇది ఇనుము కాదు, రాయి అని రాయించడానికి సాయంత్రం ఆఫీసర్లకి మందు పట్టు ఇవ్వాలి. 500 పట్రా. పట్రా. సార్ అంతలా చెప్తుంటే చూస్తావేంట్రా? వెళ్ళి పట్రా. సార్ ఒక్కసారి లోపలికి రండి సార్. ఓకే. ఏమండే, నా దగ్గర 10,000 ఉన్నాయి. మీరు ఇంకొక 20,000 బ్యాంకులో లోన్ ఇప్పించారనుకోండి, చిన్న ఆట కొనుక్కుంటారండి. మీ కమిషన్ మీకు ఇచ్చేస్తానండి. ఎవడో ముక్కు మొహం తెలియని బిర్లాగడ్డ అడిగితేనే వరల్డ్ బ్యాంక్ లో లోన్ ఇప్పించి 4 విమానాలు కొనిపెట్టాను. మనోడివి నీకు నేను కాదంటానా? అమ్మని అమ్మ. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. నీ లోన్ గురించి ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఎస్టీడీ ఫోన్ మాట్లాడాలి. చిల్లరుంటే 50 కొట్టు. 100 ఉంది సార్. అమ్మో, దూరంగా పెట్టు. ఆ పనిలో పని మినిస్టర్ పిఏతో కూడా మాట్లాడతాను. మనకి ఆటో వస్తుంది. నమస్కారం సార్. నువ్వు ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? గుడ్ క్వశ్చన్. మాది పేద కుటుంబం. నువ్వు పేదరికంలోంచి వచ్చిందని అంటున్నావు. చూడమ్మా, ఇది బ్యాంక్. నీ చేతులతో ఇతరులకు లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నీ వెనకున్న గదిలో కోట్ల డబ్బు మూలుగుతూ ఉంటుంది. ఒకవేళ నీకు తీసుకోవాలనిపిస్తే? సార్, మనకు ఆకలిగా ఉంది కదా అని ఎదుటివాడి గిన్నెలోంచి లాక్కుని తినడం దొంగతనం అవుతుంది. అడిగి తినడం ముష్టవుతుంది. ఆ రెండు నాకు ఇష్టం లేదు సార్. నా కష్టమే నాకు తిండి పెట్టాలి. డియర్, ఇవాళ గుత్తొంకాయ కూర కదా, అందులో ఆవు పెడుతున్నావా లేదా? ఆ రసంలో మాత్రం చిలకడతో కొట్టించు. పులిహోరలో మాత్రం ఇంకో మర్చిపోక. ఓకే. వాట్ డూ యూ నో అబౌట్ స్మాల్ సేవింగ్స్? స్మాల్ సేవింగ్స్ అంటే ఏమిటి? ఏసీ ఉన్నా ఇన్ని ఫ్యాన్లు తిరగడం వేస్ట్ సార్. వాటిని ఆపేయడం స్మాల్ సేవింగ్స్. బయట నుంచి గదిలోకి ఇంత వెలుతురు వస్తున్నా ఇక్కడ ఎన్ని లైట్లు వేస్ట్ గా వెలుగుతున్నాయో చూడండి. వాటిని ఆపడం స్మాల్ సేవింగ్స్. గుత్తొంకాయ కూర గురించి అంతసేపు ఫోన్లో మాట్లాడుకుని ఉంటే అది స్మాల్ సేవింగ్స్. సార్, మనందరం కలిసి చేసే ఈ చిన్న చిన్న సేవింగ్స్ దేశానికి పెద్ద సేవింగ్. అప్పుడు నెలకు 4 సార్లు మన రూపాయి విలువ తగ్గిపోయే కర్మ రాదు సార్. గుడ్.
నేను ఉండేవాడిని కాదు.